హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. సౌత్ ఆఫ్రికాతో జరిగిన మూడో టీ20లో భారత్ ఘన విజయం సాధించడం జరిగింది. సిరీస్ సమాప్తం చేయడం కూడా జరిగింది. మ్యాచ్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. సౌత్ ఆఫ్రికాతో టీమిండియా 3 మ్యాచ్ల టీ20 సిరీస్ జరుగుతుంది. అందులో భాగంగానే చివరిదైన లాస్ట్ టీ20లో భారత్ ఘన విజయం సాధించడం జరిగింది. దక్షిణాఫ్రికాపై 106 పరుగుల తేడాతో భారత్ భారీ విజయాన్ని నమోదు చేసుకోవడం జరిగింది. ఈ విజయంతో టీ20 సిరీస్ను సమం చేసుకోవడం జరిగింది. మొత్తం మీద అయితే టీ20 సిరీస్ను భారత్ దక్షిణాఫ్రికా సిరీస్ సమానంగా పంచుకోవడం జరిగింది. అయితే ఈ మ్యాచ్లో ముఖ్యంగా భారత్ అంటే అద్భుతంగా రాణించిందని చెప్పుకోవచ్చు. అటు బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ సమిష్టిగా రాణించడంతో విజయం దక్కిందని చెప్పుకోవచ్చు. తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అవ్వడం జరిగింది. అదేవిధంగా సెకండ్ టీ20లో మన భారత్పై దక్షిణాఫ్రికా 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే చివరిదైన టీ20 మ్యాచ్ టీమిండియా గెలిచి సిరీస్ మాత్రమే సమం చేసుకుంది. ముఖ్యంగా ఈ మ్యాచ్లో టీమిండియా గెలిచిందంటే బ్యాటింగ్లో వచ్చేసరికి సూర్యకుమార్ యాదవ్, యశస్వి జైస్వాల్ అద్భుతంగా రాణించారని చెప్పుకోవచ్చు. బౌలింగ్లో వచ్చేసరికి కుల్దీప్ యాదవ్ అయితే దక్షిణాఫ్రికా బ్యాటర్లను అయితే ఒక ఆట ఆడుకున్నాడని చెప్పుకోవచ్చు. మొత్తం వీళ్ళు ముగ్గురు రాణించడంతో టీమిండియా సాధించిందని చెప్పుకోవచ్చు. ఏ విధంగా సూర్యకుమార్ యాదవ్ సెంచరీతో రాణించగా యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీతో రాణించాడు. అదేవిధంగా కుల్దీప్ యాదవ్ వచ్చేసరికి 5 వికెట్లు తీయడంతోనే భారత్ ఈ విజయం దక్కిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మ్యాచ్ గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకుందాం. టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా జట్టు ముందుగా ఫీల్డింగ్ చేయడం జరిగింది. అయితే భారత్ ముందే బ్యాటింగ్ చేయడం జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 201 పరుగులు చేయడం జరిగింది. 7 వికెట్లు కోల్పోయింది. భారత్ బ్యాటర్ల విషయానికి వచ్చినట్లయితే శుభ్మన్ గిల్ ఈ మ్యాచ్లో కూడా నిరాశపరచడం జరిగింది. కేవలం 12 పరుగులకే మహారాజ్ బౌలింగ్లో అవుట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన తిలక్ వర్మ కూడా ఈ మ్యాచ్లో డక్అవుట్గా వెనుదిరగడం జరిగింది. ఆదిలోనే టీమిండియా 2 వికెట్లు కోల్పోవడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ మరియు ఓపెనర్ యశస్వి జైస్వాల్ అద్భుతంగా రాణించారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా యశస్వి జైస్వాల్ వచ్చేసరికి ఒక సైడ్ నుంచి దంచుకొట్టగా మరొక సైడ్ నుంచి సూర్యకుమార్ యాదవ్ పెను విధ్వంసం సృష్టించారని చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరి దాటికి సౌత్ ఆఫ్రికా బౌలర్ దగ్గర సమాధానం లేకపోయింది. ఒకానొక సమయంలో సూర్యకుమార్ యాదవ్ దాటికి మన సౌత్ ఆఫ్రికా బౌలర్లు అయితే బంతి ఎక్కడ వేయాలో తెలియలేకపోయింది. సూర్యకుమార్ యాదవ్ దీని విధ్వంసం ఆడిందని చెప్పుకోవచ్చు. కేవలం 56 బంతుల్లోని 7 4 8 భారీ సిక్సర్లతో 100 పరుగులు చేయడం జరిగింది. ఈ టీ20 సిరీస్లో సెంచరీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. మొత్తం మీదుగా ఈ మ్యాచ్లో అయితే సూర్యకుమార్ యాదవ్ శతకంతో రాణించడం జరిగింది. అదేవిధంగా యశస్వి జైస్వాల్ విషయానికి వచ్చినట్లయితే 41 బంతుల్లోని 6 4 3 భారీ సిక్సర్లతో 60 పరుగులు చేయడం జరిగింది. వీళ్ళిద్దరు దాటికే టీమిండియా భారీ స్కోర్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరు ఒకనొక చెలరేగుతున్న సమయంలోనే యశస్వి జైస్వాల్ తన వ్యక్తిగత 60 పరుగుల వద్ద అవుట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ కూడా 100 పరుగుల దగ్గర అవుట్ అవ్వడం జరిగింది. దీంతో టీమిండియా 20 ఓవర్లలో 201 పరుగులు చేసింది. 7 వికెట్లు కోల్పోయింది. ముఖ్యంగా బ్యాటింగ్లో అయితే సూర్యకుమార్ యాదవ్, యశస్వి జైస్వాల్ అద్భుతంగా రాణించారని చెప్పుకోవచ్చు. దక్షిణాఫ్రికా బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే కేశవ్ మహారాజా మరియు లిజార్డ్ విలియన్ 2 వికెట్లు తీయగా బర్గర్ అండ్ షామ్సీ 1 వికెట్ తీయడం జరిగింది. మీది అయితే సౌత్ ఆఫ్రికా బౌలర్లు ఈ మ్యాచ్లో ఏమాత్రం కూడా రాణించలేదు అని చెప్పుకోవచ్చు. అంతరం సౌత్ ఆఫ్రికా జట్టు 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికా జట్టు కేవలం 95 పరుగులకే ఆల్అౌట్ అవ్వడం జరిగింది. కుల్దీప్ యాదవ్ దెబ్బకు సౌత్ ఆఫ్రికా బ్యాటర్ల దగ్గర సమాధానం లేకపోయింది. కుల్దీప్ యాదవ్ దాటికి సౌత్ ఆఫ్రికా బ్యాటర్లు ఇట్లా వచ్చి అటు అవుట్ వెళ్ళిపోవడం జరిగింది. ఇద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ సింగిల్ డిజిట్కి అవుట్ అవ్వడం జరిగింది. డేవిడ్ మిల్లర్ 35 పరుగులతో రాణించే ఆడమ్ మార్కర్ 20 పరుగులతోనే వీళ్ళిద్దరు టాప్ స్కోరర్గా ఉండడం జరిగింది. మిగతా వాళ్ళు ఏ బ్యాట్స్మెన్ కూడా రాణించలేదు. ముఖ్యంగా ఈ మ్యాచ్లో భారత బౌలర్లు మెచ్చుకోవచ్చు. ఎందుకంటే భారత బౌలర్లు కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజాలు అద్భుతంగా రాణించారని చెప్పుకోవచ్చు. వీళ్ళకు తోడుగా ముఖేష్ కుమార్ కూడా, హర్షదీప్ సింగ్ కూడా రాణించారు. మొత్తం మీదకి అయితే భారత బౌలర్లు ఈ మ్యాచ్లో సమిష్టిగానే రాణించారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ వచ్చేసరికి 3 ఓవర్లు వేయడం జరిగింది. 17 పరుగులు ఇచ్చి 5 వికెట్లు కీలకమైన వికెట్లు తీయడం జరిగింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లు నడ్డి విరిచాడని చెప్పుకోవచ్చు. అతని తోడుగా రవీంద్ర జడేజా 3 ఓవర్లు వేసి
25 పరుగులు ఇవ్వడం జరిగింది. 2 కీలకమైన వికెట్లు తీయడం జరిగింది. వాళ్ళకు తోడుగా హర్షదీప్ సింగ్, ముఖేష్ కుమార్లు తలా ఒక వికెట్ తీయడం జరిగింది. మొత్తం మీదుగా చివరి టీ20లో టీమిండియా ఘన విజయం సాధించడం జరిగింది. ఈ విజయంతో టీ20 సిరీస్ దక్షిణాఫ్రికా మరియు భారత్ సమానంగా పంచుకోవడం జరిగింది. మొత్తం మీదిగా అయితే టీ20 సిరీస్ సమమైంది. త్వరలోనే ఓడిఐ సిరీస్ కూడా ప్రారంభంగానుంది. మరి చూద్దాం. టీ20 సిరీస్లో అయితే టీమిండియా అయితే బాగానే రాణించింది. మరి ఓడిఐ సిరీస్లో టీమిండియా ఎలా రాణిస్తుందో, ఏ విధంగా రాణిస్తుందో అప్పుడు ఆ రోజు వీడియోలో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.